హాయ్ ఫ్రెండ్స్, ఇదొక రియల్ హారర్ స్టోరీ. స్టోరీ నచ్చితే ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తన పేరు రుక్సానా. తను చాలా యాక్టివ్గా ఉండే అమ్మాయి. రుక్సానా డైలీ కాలేజ్కి వెళ్ళి ఇంటికి వచ్చి సరదాగా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో ఉండేది. రుక్సానాకి ఒక అక్క కూడా ఉంది. తన లైఫ్లో ఏం విషయం జరిగినా రుక్సానా వాళ్ళ అక్కకి షేర్ చేసుకునేది. కాలేజ్లో రుక్సానాకి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది. తన పేరే కోమలి. ఏం చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా ఇద్దరూ కలిసే చేస్తారు. కలిసే వెళ్తారు. కాలేజ్ మొత్తం వాళ్ళిద్దరిని బెస్ట్ ఫ్రెండ్స్ అని అంటారు. అలా వాళ్ళిద్దరి లైఫ్ చాలా బాగా ఉంది. అనుకోకుండా ఒకరోజు కోమలి చనిపోయింది. తన చావు నార్మల్ చావు కాదు. తనని ఎవరో మర్డర్ చేసి చంపేశారు. అతి దారుణంగా తన పైన యాసిడ్ పోసి మరీ చంపేశారు. ఇది తెలిసిన రుక్సోనా చాలా బాధపడింది. ఒక నెల పాటు తను ఆ పరిస్థితి నుండి బయట రాలేకపోయింది. తర్వాత తను నార్మల్ అయ్యింది. ఒక నెల తర్వాత రుక్సోనా చాలా వేడ్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. తన బిహేవియర్ వాళ్ళ ఇంట్లో ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు. తను కాలేజ్కి వెళ్ళడం కూడా మానేసింది. ఎప్పుడు తన రూమ్ని లాక్ చేసుకొని విండోస్ అన్నీ క్లోజ్ చేసేసి అసలు ఆ రూమ్లోకి వెళ్తురే రాకుండా ఉండేలాగా చేసుకొని ఒక మూల కూర్చొని ఏడవడం స్టార్ట్ చేసింది. ఏడ్చేది, అరిచేది, జుట్టంతా విరపోసుకొని ఒక రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని అటు ఇటు తిరుగుతూ పిచ్చి పట్టిన దానిలాగా బిహేవ్ చేసేది. అన్నం తినేది కాదు, కనీసం స్నానం చేసేది కూడా కాదు. ఇదంతా చూసిన రుక్సోనా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చాలా బాధపడేవారు. కొన్ని రోజుల తర్వాత రుక్సోనా నైట్ టైంలో తన రూమ్లో నుండి బయట వచ్చి టెర్రస్ పైకి వెళ్ళి అక్కడ అటు ఇటు తిరుగుతూ, నీకు నేను చెప్పాను కదా, నువ్వు నా మాట వినలేదు, చూడు ఇప్పుడు ఎలా అయిందా అని కొన్ని డిఫరెంట్ వాయిస్తో మాట్లాడేది. ఇలా బిహేవ్ చేస్తూ ఉండేది. తన బిహేవియర్ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు మరీ ఘోరంగా తయారయ్యేది. ఇదంతా చూసిన రుక్సోనా అమ్మ నాన్న ఓ రుక్సోనాని టెర్రస్ పై నుండి కిందకి తీసుకురావడానికి ప్రయత్నించిన ప్రతిసారి రుక్సోనా వాళ్ళని చాలా గట్టిగా తోసేసేది. తనని గట్టిగా అరిచేది. వాళ్ళెవరో తెలియనిలాగా బిహేవ్ చేసేది రుక్సోనా. ఇదంతా చూసి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చాలా బాధపడి రుక్సోనాని ఒక హాస్పిటల్కి వెళ్ళి చూపించారు. రుక్సోనాని చూసిన డాక్టర్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ చనిపోవడం వల్ల తను షాక్కు గురైంది. ఆ షాక్ వల్లే తను ఇలా బిహేవ్ చేస్తుంది. తనని ఎక్కడైనా బయటికి తీసుకొని వెళ్ళండి. తనతో ఎక్కువగా టైం స్పెండ్ చేయండి. తనకి కొంచెం మెడిసిన్ రాసిస్తాను. ఆ మెడిసిన్ యూస్ చేయండి. తను ఈ కండిషన్ నుండి తొందరగా బయటపడుతుందని డాక్టర్స్ చెప్పారు. అలానే మెడిసిన్ తీసుకొని రుక్సోనాని ఇంటికి తీసుకొని వచ్చేశారు. డాక్టర్ చెప్పిన విధంగానే రుక్సోనాని ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఎటువంటి ఫలితం లేదు. రుక్సోనా అలానే బిహేవ్ చేసేది. వేడిగా మాట్లాడేది. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి ఎటువంటి సమాధానం చెప్పేది కాదు. ఇదంతా చూసిన వాళ్ళు రుక్సోనాకి ఒక సజెషన్ ఇచ్చారు. తనని ఎక్కడైనా మంచి దర్గాకి తీసుకొని వెళ్ళి అక్కడ చూపించండి అని చెప్పారు. అలాగే రుక్సోనాని దర్గాకి తీసుకొని వెళ్ళి చూపిస్తే అక్కడ వాళ్ళు 1 వీక్ పాటు రుక్సోనాని దర్గాలోనే ఉంచాలని చెప్పారు. దర్గాలోనే రుక్సోనాని ఉంచారు. రుక్సోనాని దర్గాలో ఉంచినా కూడా రుక్సోనాలో ఎటువంటి చేంజ్ రాలేదు. అసలు తన ఒంట్లో ఏదైనా చెడు ఆత్మ ఉందా, లేకపోతే తను మెంటల్గా డిస్టర్బ్ అయిందా అనేది దర్గాలో ఉండే వాళ్ళకి కూడా అర్థం కాలేదు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా రుక్సోనా అలానే బిహేవ్ చేసేది. తన పక్కన ఎవరో ఉన్నట్టు, కోమలియే తనతో ఉన్నట్టు బిహేవ్ చేసేది. ఇదంతా చూసిన వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న తనని ఎక్కడెక్కడో చూపించారు. ఎన్నో ప్లేసులు తిరిగారు. కానీ ఫలితం లేకపోయింది. ఆశలన్నీ వదిలేసి రుక్సోనాని ఇంట్లోనే ఉంచి తనని చూసుకుంటూ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న బాధపడేవారు. రుక్సోనా వాళ్ళ అక్క ఒకసారి ఒక సైకిక్ని కలిసింది. వాళ్ళ చెల్లి పరిస్థితి మొత్తం ఆ సైకిక్కి చెప్పింది. తను ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో అర్థం కాలేదు. అసలు తనకేమవుతుందో కూడా మాకు తెలియట్లేదు. ఎన్నో దర్గాలకి తిప్పాం, ఎన్నో గుళ్ళకి తీసుకొని వెళ్ళాం, హాస్పిటల్స్ కూడా చూపించాం. కానీ తనలో ఎటువంటి చేంజ్ లేదు. ప్రాబ్లం ఏంటో అసలు అర్థం కావట్లేదు. మీరు ఒకసారి వచ్చి తనని చూడండి అని ఆ సైకిక్ని అడిగింది.
సైకిక్ తన కండిషన్ అర్థం చేసుకొని తన సిస్టర్ని కలవడానికి ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న విధంగానే ఒక 2 డేస్ తర్వాత తన ఎక్విప్మెంట్ మొత్తం తీసుకొని రుక్సానా వాళ్ళ ఇంటికి వచ్చాడు. వచ్చిన తర్వాత తను ఎప్పుడెప్పుడు అలా బిహేవ్ చేస్తుంది, ఎలా ఉంటుంది, మొత్తం వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నని అడిగి విషయాన్ని పూర్తిగా తెలుసుకున్నాడు. తర్వాత రుక్సోనా ఎక్కడుందని రుక్సోనా వాళ్ళ అక్కని అడిగితే రుక్సోనా వాళ్ళ అక్క తను టెర్రస్ పైన ఉంది. తను రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నప్పుడు చాలా వేయర్డ్గా బిహేవ్ చేస్తుందని చెప్పింది. ఇప్పుడు తను రెడ్ కలర్ డ్రెస్లోనే ఉంది, మీరు కొంచెం జాగ్రత్త అని చెప్పి టెర్రస్ పైకి పంపించారు. తను టెర్రస్ పైకి వెళ్ళిన తర్వాత తన ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసుకొని రుక్సోనా దగ్గరికి వెళ్ళాడు. రుక్సోనా టెర్రస్ పైన ఒక కార్నర్ దగ్గర నిల్చొని తన చెయ్యిని ఇలా గాల్లో వేసుకొని తను మాట్లాడుతుంది. ఏమంటే, నువ్వు ఎందుకు ఇలా చేసావు, నా మాట వినుంటే పరిస్థితి ఇంతవరకు వచ్చుండేది కాదు, నువ్వై చేసుకున్నావు ఇదంతా, ఇప్పటికైనా నా మాట విను, నేను చెప్పినట్టు చెయ్యి, నువ్వు నాతోనే ఉండని ఏడుస్తూ గెసపోస్తూ ఒక ఏదో తెలియని బాధతో తను మాట్లాడుతుంది. ఈ సైకిక్ రుక్సోనా దగ్గరికి వెళ్ళి రుక్సోనా, రుక్సోనా, రుక్సోనా అని గట్టిగా అరిచాడు. కానీ తను అసలు ఏమాత్రం పట్టించుకోకుండా అటు ఇటు తన జుట్టుని ఇలా 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 అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంది. రుక్సోనాని గట్టిగా అరిస్తే రుక్సోనా హిందీలో నువ్వెవరు, ఎందుకొచ్చావు, ఇక్కడ నుండి వెళ్ళిపో అని ఒక ర్యాష్ గొంతుతో అనింది. సైకిక్కి హిందీ లాంగ్వేజ్ వచ్చు. తను ఎందుకొచ్చాడో రుక్సోనాకి చెప్పాడు. కానీ రుక్సోనా అసలు వినకుండా అలానే బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. చాలాసేపు దగ్గర దగ్గర 3 అవర్స్ ఆ సైకిక్ని ఉడకాడిచ్చి వదిలిపెట్టేసింది. తర్వాత సైకిక్ తనకి ఇష్టమైన ఒక ఫుడ్ని తీసుకొని వచ్చి నీకు ఇది కావాలంటే నేను చెప్పినట్టు వినాలి అని చెప్పాడు. తను దానికి కొట్టింది. అదేవిధంగా ఒక ప్లేస్లో తనని కూర్చోపెట్టి తనకిష్టమైన ఫుడ్ని ఇచ్చి తను కిందకి వచ్చేసాడు. అక్కడ ఒక కెమెరాని సెట్ చేశారు. ఆ కెమెరాలో చూస్తుంటే రుక్సోనా తన కాలుతో ఆ ఫుడ్ని తింటుంది, ఏడుస్తుంది, నేలపైన పడి అటు ఇటు పాకుతుంది. అసలు తను ఎంత వియర్డ్గా బిహేవ్ చేస్తుందంటే అంత వియర్డ్గా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. తర్వాత సైకిక్ తన టెర్రస్ పైకి వెళ్ళి రుక్సోనాని దగ్గర కూర్చొని తను మాట్లాడడం స్టార్ట్ చేశారు. నువ్వెవరు, ఎవరితో మాట్లాడుతున్నావంటే రుక్సోనా నేలపైన కోమలి అని ఒక ఓడ్ని రాసింది. రాసిన తర్వాత తిను నా బెస్ట్ ఫ్రెండ్, తినతోనే నేను మాట్లాడుతున్నాను, తను నా దగ్గరే ఉంది అని చెప్పింది. సైకిక్ కోమలి చైన్ పట్టుకొని ఇక్కడ ఎవరు లేరు, ఇది నీ భ్రమ మాత్రమే, నువ్వు అలా భ్రమ పడుతున్నావు, తను చనిపోయి చాలా రోజులవుతుంది, నువ్వు ఆ భ్రమలో నుండి బయట రా అని గట్టిగా అరిచాడు. కానీ తను లేదు, నా ఫ్రెండ్ ఇక్కడే ఉందని చెప్పి కోమలి నువ్వు తనతో మాట్లాడు, నువ్వు తనతో మాట్లాడు అని రుక్సోనా చెప్పింది. కాసేపుల తర్వాత రుక్సోనా తను చనిపోయింది, నాతోనే ఉంది అని అంది. దానికి సైకిక్ కోమలికి ఏం కావాలంట అని అడుగు అని అన్నాడు. దానికి రుక్సోనా కోమలికి నేనే కావాలి అని పైకి లేసి గట్టిగా నవ్వుతూ పరిగెత్తుకుంటూ కిందకి వచ్చి తన రూమ్లోకి వెళ్ళిపోయింది. తన ఎక్విప్మెంట్ మొత్తం తీసుకొని సైకిక్ కిందకి వచ్చాడు. కిందకి వచ్చి తన రూమ్ దగ్గరికి వెళ్తే కోమలి ఒక నవ్వుతూ నేను కోమలిని 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 అంటూ ఒక మూల కూర్చొనుంది. తిను దగ్గరికి వెళ్ళి నువ్వు కోమలి కాదు, నువ్వు రుక్సోనా అనంటే కాదు, రుక్సోనా టెర్రస్ పైన ఉంది, ఇక్కడ ఉండేది నేను, ఇవి నేను రుక్సోనాకి ప్రేమగా తీసుకొని వచ్చిన గాజులని దగ్గరున్న గాజులు తీసి ఆ సైకిక్ చేతిలో పెట్టింది. సరే కోమలి, నువ్వు కోమలివని నేను నమ్ముతున్నాను, అసలు నువ్వు రుక్సోనాని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, ఎందుకు వేధిస్తున్నావు అని అడిగితే కోమలి కోపంగా నేను వేధించట్లేదు, రుక్సోనా నా బెస్ట్ ఫ్రెండ్, నేను తనని ఎందుకు వేధిస్తానని చెప్పింది. అయితే నువ్వెందుకు వచ్చావు, అసలు ఏమైంది నీకని అడిగితే కోమలి ఏడుస్తూ నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు శేఖర్ అనే ఒక అబ్బాయి నన్ను ఇష్టపడ్డాడు, ఒకరోజు నీతో మాట్లాడాలి, కాలేజ్కి వెనక్కి రా అని చెప్పాడు. నేను ఫేర్వెల్ రోజు డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి నేను ఒక రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉన్నాను.
అప్పుడు శేఖర్ వాళ్ళ ఫ్రెండ్ ప్రదీప్ నా వీడియోని రికార్డ్ చేసి ఆ వీడియో అడ్డం పెట్టుకొని నన్ను బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ వీడియోకు ఆ వీడియో వల్ల నన్ను చాలా టార్చర్ చేశారు. నువ్వు కానీ మేము చెప్పినట్టు వినకపోతే ఈ వీడియోని వైరల్ చేస్తామని చాలా టార్చర్ చేసేవాళ్ళు. ఈ టార్చర్‌నంతా భరించలేకుండా నేను ఒకరోజు కాలేజ్ పై నుండి కిందకి పరిగెత్తుకుంటూ వచ్చి మా సార్‌కి వాళ్ళ గురించి చెప్పడానికి ప్రయత్నించాను అని అంది. నిన్ను ఆ సైకిక్ నిన్ను ఎన్ని రోజులుగా నుండి వాళ్ళు టార్చర్ చేస్తున్నారని అడిగితే దానికి కోమలి 6 మంత్స్‌గా నుండి. ఆ రోజు నా వల్ల కాకుండా నేను సార్‌కి చెప్పడానికి వచ్చాను. కానీ మా సార్ ఆ రోజు డ్రింక్ చేసున్నాడు. నేను చెప్పిన మాటలు ఏమీ వినకుండా ఆ ముగ్గురితో కలుసుకొని ఆ సార్ కూడా నన్ను టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు. అదంతా భరించలేని నేను పరిగెత్తుకుంటూ మా ల్యాబ్‌లోకి వెళ్ళాను. ల్యాబ్‌లోకి వాళ్ళ నలుగురు వచ్చి దగ్గరలో ఉన్న యాసిడ్ తీసుకొని నా మొహం పైన విసిరివేశారు. దానివల్ల నేను చనిపోయాను. చనిపోయిన తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నేను తిన దగ్గరికే వచ్చాను. తినని కూడా వాళ్ళు చంపేస్తారు. కాబట్టి నేను రుక్సానాని కాపాడుకోవాలి. అలాగే ఆ నలుగురిని కూడా చంపేస్తాను అని నవ్వడం స్టార్ట్ చేసింది. ఇదంతా చూసిన సైకిక్ తన రూమ్‌లో నుండి బయట వచ్చేసి జరిగిన విషయమంతా ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా, నాన్నకి చెప్పారు. తనకి తెలిసిన పవర్‌ఫుల్ టెంపుల్ దగ్గరికి తనని సజెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి రుక్సోనాని చూపించారు. ఇప్పుడు రుక్సోనా కొంచెం కొంచెం క్లియర్ అవుతుంది. ఈ స్టోరీ మీకు ఎలా ఉందో కామెంట్